ఈ వీడియో స్టూడెంట్స్ కోసం కన్నా పేరెంట్స్ కోసం ఎక్కువ అనేసి నేను చెప్తాను. ఎందుకంటే పేరెంట్స్ అందరికీ ఈ పర్టిక్యులర్ మెసేజ్ అందాలనేసి నా కోరిక. ఓకే, అండ్ ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ యాజ్ వెల్. సో స్టూడెంట్స్, మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారు అంటే ఐ వుడ్ ఆస్క్ యూ టు గో సీ దిస్ వీడియో విత్ యువర్ పేరెంట్స్ ఆర్ అట్లీస్ట్ షో దిస్ వీడియో టు యువర్ పేరెంట్స్. ఓకేనా నాన్న? మీరు కనుక నీట్ 2026 ఇచ్చారు అండ్ అట్ ప్రజెంట్ మీ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసుకున్నారు, మీరు అనుకున్నంత మార్క్స్ మీకు రాలేదు, ఓకే, మీరు అనుకున్నట్టుగా అటెంప్ట్ వెళ్ళలేదంటే మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు నాన్న. సార్ అండ్ మ్యామ్, మీతో కూడా ఒకే విషయం చెప్దామని ప్రయత్నిస్తున్నాను నేను ఈ వీడియో త్రూగా. దట్ మీ పిల్లల్ని మీరు సపోర్ట్ చేయండి. అట్ ప్రజెంట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోండి. నీట్ అనే ఎగ్జామ్ చాలా టఫ్ ఎగ్జామ్. ఓకే, అంత ఈజీ అస్సలు కాదు. ఓకే, స్టూడెంట్స్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు అండ్ అప్పుడప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి క్లియర్ అవ్వకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అలాగే అందులో వాళ్ళ తప్పు లేదు. ఓకే, ఇట్ ఈస్ ద టఫ్నెస్ ఆఫ్ ది ఎగ్జామ్ నెంబర్ 1 అండ్ ది యాంగ్జైటీ. ఏదైతే యాంగ్జైటీ ఉంటుందో, ఓకే, ఎగ్జామ్ పట్లన, ఓకే, టెన్షన్ ఏదైతే ఉంటుందో దానివల్ల కూడా స్టూడెంట్స్ వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతారు. అండ్ ఈ టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. దట్ మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీరు యాజ్ పేరెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి విషయాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ నీట్ 2026 వాళ్ళు క్రాక్ చేసి ఎలాగోలాగా. సో వాళ్ళు కొంచెం ప్రెషర్లో కూడా ఉంటారు. దానివల్ల యాడెడ్ టు దట్ వాళ్ళ చుట్టూ ఉన్న స్టూడెంట్స్ కూడా చూస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ని క్లాస్మేట్స్ని చూస్తున్నారు, వాళ్ళు చూసి కూడా కొంచెం ప్రెషర్ బిల్డప్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈసారి పేపర్ చాలా లెందీగా వచ్చింది. ఎస్పెషల్గా బయాలజీ చూసుకున్నట్లయితే ఈజీగా వచ్చిన లెందీగా వచ్చింది. అండ్ లెందీగా రావడం వల్ల వాళ్ళు బయాలజీ బాగా చేసి ఉంటారు కానీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలోని అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయి ఉంటారు. అండ్ చాలా మార్కులు నెగిటివ్ మార్కింగ్లో వెళ్ళిపోయి ఉంటాయి. ఇప్పుడు ఎవరు కావాలని నెగిటివ్ మార్కింగ్ పెట్టరండి. మీరు గుర్తుపెట్టుకోండి విషయం, నెగిటివ్ మార్కింగ్ ఏ స్టూడెంట్ కావాలని పెట్టరు, వాళ్ళకి వచ్చి అనుకునే పెడతారు అండ్ దానివల్ల కూడా మార్క్స్ లూజ్ అవుతారు. ఓకే, ఎగ్జామ్ది నేచరే అలాంటిది. దట్ మీరు ఎంత మంచి అటెంప్ట్ ఇద్దామని ప్రయత్నించినా అప్పుడప్పుడు అది వెనక్కి లాగేస్తూ ఉంటుంది. సో ప్లీజ్ అట్ ప్రెజెంట్ వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇవ్వకండి. ఓకే, జస్ట్ వాళ్ళని మారల్గా సపోర్ట్ చేయండి. ఓకే, వాళ్ళు పూర్తిగా ప్రయత్నించారు, వాళ్ళు కూడా చాలా స్ట్రెస్లో ఉన్నారు ఇన్ని రోజుల్లోనూ. ఓకే, కష్టపడ్డారు, పొద్దున్న రాత్రి చదివారు, ఎంత కుదిరితే వాళ్ళ బెస్ట్ ఎఫర్ట్ని వాళ్ళు ఇచ్చారు అండ్ దాని తర్వాతే వాళ్ళకి ఈ పర్టికులర్ రిజల్ట్ వస్తున్నది. సో ఎలాంటి ఇది టెన్షన్ మీరు పడకుండా వాళ్ళకి కూడా ఇవ్వకుండా పీస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి. రిజల్ట్స్ వచ్చినంత వరకు ఫస్ట్ వెయిట్ చేయాలి. ఐ వుడ్ సే రిజల్ట్స్ రానివ్వండి ఫస్ట్. ఓకే, రిజల్ట్స్ వచ్చినంత వరకు ఎలాంటి డిసిజను స్టూడెంట్స్ మీరు తీసుకోవద్దు అండ్ పేరెంట్స్ మీరు కూడా తీసుకోకూడదు. ఓకే, బికాస్ ఇప్పుడు ఏదైతే మీరు క్యాలిక్యులేషన్స్ చేశారో దీస్ ఆర్ నాట్ ఫైనల్. ఓకే, కొన్ని రోజుల్లోని మీకు రిజల్ట్ ఎప్పుడైతే వస్తుందో దట్ విల్ బీ యువర్ ఫైనల్ స్కోర్, దట్ విల్ బీ యువర్ ఫైనల్ ర్యాంక్ అండ్ దాని బేసిస్గా మీరు ఫర్దర్ మీ డిసిషన్ తీసుకోవాలి. ఓకే, మీరు డ్రాప్ చేద్దాం అనుకుంటున్నారా లేదా అని. ఇప్పుడు డ్రాప్ చేద్దాం అనుకుంటున్నారా లేదా అన్నది డిపెండ్ అవుతుంది ఆన్ యువర్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇచ్చారు, చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇచ్చారు అంటే యూ కెన్ టేక్ అ డిసిషన్ రిగార్డింగ్ దట్. బట్ ఇది మీ ఫస్ట్ అటెంప్ట్ అండ్ ఈ ఫస్ట్ అటెంప్ట్లో మీకు కావాల్సినంత టైం సరిపోలేదు ప్రిపేర్ అవ్వడానికి. ఒక సెకండ్ అటెంప్ట్లో మీరు మంచిగా చేద్దామని అనుకుంటున్నారు స్టూడెంట్స్ అంటే మాత్రం దెన్ టేకింగ్ అ డ్రాప్ ఈజ్ అ గుడ్ ఆప్షన్. కానీ డ్రాప్ తీసుకోవడం అంత ఈజీ కాదు. ప్రతిరోజు మీరు పొద్దు నుంచి రాత్రి రోజు కష్టపడి కూర్చొని చదవాలి కూడాను. డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. 100% మీ ఎఫర్ట్ మొత్తం మీరు ఆ ప్రిపరేషన్లో ఇవ్వాలి అండ్ మీరు ఆ డెడికేటెడ్ లెవెల్లోని మీరు ప్రిపేర్ అవ్వగలుగుతారు అనేసి మీకు కాన్ఫిడెన్స్ ఉన్నదంటే మాత్రం దెన్ యాజ్ పేరెంట్స్ మీరు కూడా వాళ్ళని సపోర్ట్ చేయాలండి. బికాస్ దే ఆర్ ఆల్సో ట్రయింగ్ దేర్ బెస్ట్. వాళ్ళ కళ డాక్టర్ అవ్వాలని. ఓకే, వాళ్ళకి చేయాలని ఉంది కష్టపడి. సో వాళ్ళ మనసు నుంచి వాళ్ళు అంటున్నారు దట్ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే సపోర్ట్ చేయండి. లేదు మీకు అనిపిస్తున్నది దట్ వాళ్ళ వల్ల కుదరదు అని మీకు అనిపిస్తున్నది అంటే కొంచెం వాళ్ళకి టైం ఇవ్వండి. ఓకే, అండ్ మీ పాయింట్స్ని కూడాను చాలా మంచిగా సాఫ్ట్గా వాళ్ళ మీద పెట్టండి. ఓకే, అండ్ డిస్కస్ చేసుకోండి. అంతేగాని ఎలాంటి బ్లేమింగ్ చేయొద్దు. ఓకే, దట్ కంపారిజన్స్ చేయొద్దు. మోస్ట్లీ యాజ్ పేరెంట్స్ మీరు అలా చేయొచ్చు. దేర్ ఆర్ పాసిబిలిటీస్ దట్ యూ మైట్ కంపేర్. సో ఎప్పుడు కంపేర్ చేయకండి. ఓకే, స్టూడెంట్స్ ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్. ఆ స్టూడెంట్ అలా చేశాడు, నీ ఫ్రెండ్ అలా చేశాడు, పక్కనున్న అబ్బాయి అలా చేశాడు, ఓకే సరేనా, అలా చేశాడు, ఆ అమ్మాయి బాగా చదువుకున్నారు కదా, ఆ అమ్మాయికి స్కోర్లు బాగానే వచ్చాయంట కదా, నాకు కాల్ చేసి చెప్తున్నారు, నీ గురించి అడుగుతున్నారు, మేమేం మొహం చూపించాలి, ఇలాంటివన్నీ ఆలోచించకండి. సమాజానికి ఏం ఆన్సర్ చెప్పుకోవాలని ఆలోచించి మీ పిల్లల్ని అనవసరంగా స్ట్రెస్లో పెట్టి కూడా దొరికేదేమీ లేదు. ఓకే, అన్నవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారండి, వాళ్ళు మారరు. ఓకే, వాళ్ళకి ఏదో అనడానికే వాళ్ళు కూర్చొని ఉంటారు అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వర్క్ ఇన్ దేర్ లైఫ్. అందుకే వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏదో అంటున్నారు అనేసి మీ పిల్లల మీద ప్రెషర్ పెట్టకండి. ఓకే, గివ్ దెమ్ దేర్ ఛాన్స్ టు అండ్ గివ్ దెమ్ ద టైమ్ టు మేక్ దేర్ ఓన్ డిసిషన్స్.
ఓకే, సరేనా? డ్రాప్ తీసుకుందాం గురించి అయినా, లేదంటే వేరే ఏదైనా కోర్స్ చేద్దాం గురించి అయినా, లేదు అంటే అట్లీస్ట్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేసి ఒక డెసిజన్ తీసుకుందాం అయినా, టేక్ యువర్ టైం, తొందరపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకే, అండ్ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అమ్మ. స్టూడెంట్స్కి చెప్తున్నాను అండ్ పేరెంట్స్ మీకు కూడా చెప్తున్నానండి, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ దిస్ ఛానల్ అవైలబుల్. ఓకే, అండ్ ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ 8th అంటే 8వ తారీఖుకి ఈ నెల నేను వైజాగ్ వస్తున్నాను. ఓకే, విశాఖపట్నం. అండ్ 9వ తారీఖుకి ఇంకా 10వ తారీఖుకి నేను హైదరాబాద్లో ఉంటాను. ఓకే, అంటే రాబోయే 4-5 రోజుల్లో నేను విశాఖపట్నం ఇంకా హైదరాబాద్ వస్తున్నాను. అండ్ మీలో ఎవరైనా విశాఖపట్నంలో ఉన్నారంటే యూ కెన్ డైరెక్ట్లీ కమ్ అండ్ మీట్ మీ. ఐ విల్ ఓన్లీ గైడ్ యూ డైరెక్ట్లీ. నేనే మీకు గైడ్ చేస్తాను, కౌన్సిల్ చేస్తాను, నెక్స్ట్ ఏం చేయాలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు విశాఖపట్నంలో ఉంటే మీరు నన్ను వచ్చి కలవచ్చు ఆన్ 8th May. 9th ఇంకా 10th Mayకి హైదరాబాద్లో ఉంటాను, శనివారం ఆదివారం. సో యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ ఇఫ్ యూఆర్ ఇన్ హైదరాబాద్. డెఫినెట్గా రండి ఒకసారి అండ్ యూ మీట్ మీ. అండ్ మీరే చెప్తారు, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఉంటారు. అండ్ పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాను నేను, మీరు కూడా ఒకసారి రండి, మాట్లాడండి, తెలుసుకోండి స్టూడెంట్స్కి ఉన్న ఆప్షన్స్ ఏంటంటో ఈ టైంలోని. అండ్ మీ 100% సపోర్ట్ ఉంటే మాత్రం వాళ్ళు ఏమైనా సాధిస్తారండి లైఫ్లోని. ఓకే, వెదర్ అది డ్రాప్ తీసుకోవడంలో అయినా, లేదు అంటే ఏ కోర్స్ని చూస్ చేసుకోవడంలో అయినా, ఓకే, లైఫ్లో ఏ డిసిజన్లో అయినా మీ సపోర్ట్ ఉంటే, పేరెంట్స్గా మీ సపోర్ట్ ఎప్పుడైనా ఉంటే మాత్రం వాళ్ళు ఏమైనా సాధిస్తారు. ఓకే, అది ఎప్పుడు నమ్మండి మీరు. ఓకే, అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఇదే నేను మీ అందరికీ చెప్దాం అనుకున్నాను. ఓకే, యాజ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఓకే, అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఓకే, బ్లేమ్ గేమ్స్ వద్దు, నువ్వు సరిగ్గా చదవలేదు అందుకే ఇలాగైంది, చూడు నువ్వు సరిగ్గా అప్పుడే చెప్పాను చదవమని, అవేమీ వద్దు. ఇప్పుడు ప్రజెంట్ మనం పాస్ట్లోకి వెళ్ళి మార్చుకోలేము నేను. ఓకే, అండ్ స్టూడెంట్స్ మీరు కూడా సెల్ఫ్ డౌట్, ఇంకా సెల్ఫ్గా మిమ్మల్ని మీరు డౌట్ చేసుకోవడం, లేదు అంటే నేను నా వల్ల చేయలేకపోయాను, నేను అప్పుడు చేసి ఉంటే బాగుండేదేమో, ఇది చేసి ఉంటే బాగుండేదేమో అని మీకు చాలా అనిపించవచ్చు. కానీ ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ నాన్న. ఇట్స్ నార్మల్ టు హ్యాపెన్ లైక్ దిస్. ఓకే, ఇలా జరుగుతుంది. ఓకేనా, సరేనా? సో మీరు ఏం టెన్షన్ పడకండి, ఎవ్రీథింగ్ విల్ గో ఆన్ యువర్ వే. ఆల్ ద బెస్ట్. మీరు కనుక విశాఖపట్నంలో ఉన్నారంటే 8th Mayకి, హైదరాబాద్లో ఉన్నారంటే 9th and 10th Mayకి నన్ను వచ్చి కలవండి. అండ్ ఐ విల్ పర్సనలీ గైడ్ యూ వాట్ టు డూ. మీరే ఒక క్లియర్ కట్ ఐడియాతో వెళ్తారు రెండుకి, అండ్ కరెక్ట్ అండ్ డిసిజన్ తీసుకోగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పేరెంట్స్ ఫర్ లిసనింగ్ టు మీ. ఓకే, అండ్ ఆల్ ద బెస్ట్ ఛాంపియన్స్.